ఏంటి పిల్ల నిన్నటి వీడియోలో ఈరోజు వీడియోలో సేమ్ డ్రెస్లో కనిపిస్తుంది అనుకుంటున్నారా? నిన్న ఒక పెద్ద స్టోరీ ఉంది అనమాట. సో నిన్న మేము ఎయిర్బిఎన్బికి రీచ్ అయిపోయినాము అండ్ ఈరోజు కొంచెం చిల్ అయ్యి నెక్స్ట్ డే నుంచి రొటేషన్కి వెళ్ళాలి. దట్ వాజ్ ద ప్లాన్. కానీ నిన్న మిడ్ నైట్ మేము వాష్రూమ్కి వెళ్ళేసరికి వాష్రూమ్లో ఒక కాక్రోచ్ కనిపించింది. సో ఇంకా అది వచ్చినప్పటి నుంచి అసలు నైట్ నిద్ర లేదు. బికాజ్ ఇక్కడ పెస్ట్ ఇన్ఫెస్టేషన్ అనేది చాలా పెద్ద ఇష్యూ అండ్ అది కనిపించినప్పటి నుంచి మా లగేజ్కి ఎప్పుడు వెళ్తుందా, ఇంకా ఒక్కసారి ఎక్స్పెట్టిందంటే అది మనము ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా స్ప్రెడ్ అయిందంటే చాలా కష్టం అని చెప్పి అసలు నిన్నటి నుంచి నిద్ర లేదు. ఇంకా వరుణ్ అయితే అసలు చూపెట్టా ఇప్పుడు ఫుల్ కోపంలో ఉన్నాడు. సో వెంటనే పొద్దున ఎయిర్బిఎన్బి వాళ్ళకి కాల్ చేసి కస్టమర్ సర్వీస్ వాళ్ళకి కాల్ చేసి మేము వెకేట్ చేయాలనుకుంటున్నాము, మాకు రీఫండ్ కావాలి, విల్ మూవ్ టు అన్ అదర్ ప్లేస్, మాకు మీరు డబ్బులు రిటర్న్ ఇవ్వక్కర్లేదు, జస్ట్ మేము ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఆ సేమ్ అమౌంట్ మాకు యాప్లోనే రీఫండ్ చేయండి, మీ దగ్గరే ఉంచుకోండి, విల్ బుక్ అన్ అదర్ ప్లేస్ అని చెప్తే అసలు వాళ్ళు ఒప్పుకోలేదు. ఫుల్ ఇంకా ఇంత చిరాకు వచ్చిందో ఇంకా లాస్ట్కి వరుణ్కి కోపం వచ్చేసి ఇంకా గట్టిగా మాట్లాడినాడు. అసలు దట్ ఈస్ అంటే ఇంటి ఓనర్ ఒప్పుకోలేదంట ప్లాన్స్ చేంజ్ చేసుకోవడానికి. ఇంకా అసలు అది మా ప్రాబ్లం కాదు, అది మీరు మాట్లాడుకోవాలి, మేము డైరెక్ట్గా ఓనర్తోని బుక్ చేసుకోలేదు, మీ త్రూ వెళ్ళినాం కాబట్టి మీరు చూసుకోవాలని చెప్తే ఇంకా లాస్ట్కి ఒప్పుకొని రీఫండ్ చేసినారు. సో అది ఇష్యూ. ఇప్పుడు మొత్తం సర్దేసుకొని వెకేట్ చేస్తున్నాం. ఇప్పుడు కొంచెం వరుణ్ కొంచెం చల్లబడ్డాడు. హాయ్ వరుణ్. నేనేం తప్పు చేసిన చెప్పు, నాకేమైనా తెలుసా కాక్రోచ్ ఉందని? మా మీద ఏమన్నా ఓనర్ చెప్పకుండా ఉండడానికి వీడియోస్ తీసుకొని పెట్టుకుంటున్నాడు సో దట్ మేము సేఫ్ సైడ్లో ఉండడానికి. నాకు అసలు లైక్ మధ్యరాత్రి నిద్రంతా ఎగిరిపోయింది అనమాట. ఫుల్ టైర్డ్ వచ్చి పడుకున్నాం కదా, కాక్రోచ్ చూసేసరికి ఎగిరిపోయింది నిద్రంతా. అప్పటి నుంచి నిద్ర లేదు, ఏం లేదు. ఇప్పుడు ఇంకొక ఎయిర్బిఎన్బి బుక్ చేసుకొని అక్కడికి వెళ్తున్నాము. సో ట్రిప్ స్టార్ట్ అయిన వెంటనే నేను ఇంట్రడక్షన్ కూడా ఇవ్వకుండా ఇవన్నీ చెప్తున్నా కదా. సో హాయ్ హలో, దిస్ ఇస్ అఖిల. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టు అంటే ఐ హోప్ మీకు మా వీడియోస్ నచ్చుతాయని. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆల్రెడీ వెళ్ళిపోయినా బట్ యా ఇంకా కంటిన్యూ చేద్దాం. సో ప్యాకింగ్ అంతా అయిపోయింది, కార్లో ఆల్రెడీ లోడ్ చేసేసాం. అంటే యాక్చువల్లీ మళ్ళీ ఎక్కడ కాక్రోచ్లు వచ్చేస్తాయని చెప్పి బ్యాగ్స్ కూడా ఓపెన్ చేయలేదన్నమాట. నిన్న ఒక నైట్ డ్రెస్ తీసిన వెంటనే క్లోజ్ చేసేసి ఇంకా అవి కార్లో లోడ్ చేసేసినాము. సో అందుకే నిన్న డ్రెస్లోనే కనిపిస్తున్నా నేను. మా ఆయన డ్రెస్ మార్చుకున్నాడు బట్ ఏం చేయలేము. నీ సూట్ కేసులో కాక్రోచెస్ వస్తే నాకు సంబంధం లేదు. కాక్రోచెస్ వస్తే నీకు నాకు కోట్ ఇంకా డ్రాగ్ యు టు ద కోర్ట్. You drag this owner to the court. Why will you drag me to the court? Drag Airbnb to the court. నువ్వే. నేనే క్యూట్ ఉంది అని బుక్ చేసిన. ఇప్పటి నుంచి నా మాట వినొద్దు అని వరుణ్కి చెప్పి ప్రామిస్ కూడా తీసుకున్నా నేను. బట్ యా ఇంకా వెళ్ళిపోదాం మనం. వెళ్ళామా? బయట చూడ సౌండ్ పడుకొని కూడా పడుకొనిస్తలేదు. మళ్ళా కారు పట్టుకొని తిరుగుతున్నాం. కోపం తగ్గించుకో వరుణ్. కెమెరా బంద్ చేయి, తగ్గించుకుంటా. కెమెరా ఒకసారి బంద్ చేయడానికి తగ్గించుకుందాం కోపం. కొంచెం సేపు రా. భయం భయం అంటే కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నావు. నేనేనా? నేనేం చేసినా ఎవరు బుక్ చేసినట్టు చెప్పు. చూపులోనే అర్థమైపోయింది. నిన్న నేను వాడి మీద కోపమైన ఒక సైడ్ నువ్వు ఏడుస్తున్నావు, నాకు అర్థం కాలేదు అసలు ఏం చేయాలి. నాకు చిరాకు వచ్చింది, నాకు భయం వేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చిన్నగా ఉంది అనమాట వరుణ్, లైక్ చాలా కొంచెం క్లాస్ట్రోఫోబిక్ ఫీల్ అవుతాడు. సో చిన్నగా ఉండేసరికి వెళ్ళిన వెంటనే అంత నచ్చలేదు. దాని తర్వాత ఇంకా కాక్రోచ్ చూసేసరికి ఎగిరిపోయింది, ఫ్యూజ్ ఎగిరిపోయింది. ఏమైనా కానీ పైసలు పోతే పోయినాయి, కానీ మంచి ప్లేస్లో ఉందామని చెప్పి. ఇది కూడా మంచిగా ఉండే ఫొటోస్లో వాడు మమ్మల్ని మోసం చేసినాడు. తప్పు ఎక్కడ చేసిన అంటే మనం బయట చూసుకోలేదు, కానీ బయట వాడు ఫొటోస్ ఇయ్యాడు కదా, వాడు ఇస్తాడు బయట బుక్ చేసుకున్నాకనే వాడు మనకు చెప్తాడు ఎక్కడ ఉన్నావు. కరెక్ట్ అడ్రస్ ఇస్తే చూసుకోగలుగుతాం.
కొన్ని వాటికి ఫొటోస్లో కరెక్ట్ అడ్రస్ ఉండిపోతుంది. నేను వెళ్ళాల్సిన హాస్పిటల్ ఇక్కడ నుంచి 6 minutes దూరమే. అది కాకుండా ఇంకొక ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఉన్న హాస్పిటల్ ఉంది. సో అది కూడా అక్కడికి ఏంటంటే నైట్ అంతా లైక్ ఇట్లా అంబులెన్సెస్ వస్తూనే ఉన్నాయి. ఇంటి పక్కన డాగ్ అరుస్తుంది. నాకు ప్రాబ్లం లేదు డాగ్ అరుస్తే, నేను నిద్రపోతే ఎట్లయినా కానీ. వరుణ్కి చాలా ఇబ్బంది అయింది. హీస్ అ వెరీ లైట్ స్లీపర్. సో ఇంటి పక్కన నేబర్ డాగ్ అరుస్తుంటే ఇంకా అసలు నిద్ర పట్టలేదంట. ఇంకా టయర్డ్ ఉన్నప్పుడు ఇట్లా నిద్ర పట్టకపోతే ఇంకా చిరాకుగా ఉంటుంది కదా. సో దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఈరోజు అయితే మంచిగా ఇట్స్ నాట్ లైక్ ఒక్కసారి రిజాల్వ్ చేసే ఇష్యూ కాదు కదా. పొద్దుటి నుంచి దీని మీదనే కూర్చున్నాము. ప్రశాంతత లేదు, ఏం లేదు. వరుణ్కి వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి అక్కడే ఉండాలి. ఇంకా ప్లేస్ అంతా లైక్ ఫొటోస్లో మంచిగా ఉంది. వెళ్ళిన వెంటనే కూడా ఓకే అనిపించింది. బయట మాత్రం అస్సలు బాగాలేదు. అండ్ ఇక్కడ ఒక్క కాక్రోచ్ ఉంది అంటే ఒకటే ఉంది కదా అనుకుంటారేమో, కానీ ఒక్కటి ఉందంటే ఇంకా చాలా ఎక్కడో ఉండుంటాయి. ఒక్కటే ఉండదు. సో ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ థింగ్ యాక్చువల్లీ అయితే ఈరోజు బయటకు వెళ్దాం అనుకున్నాం కదా. సో ఎట్లుంది చూద్దాం అనుకున్నా. బట్ నేను చూసిన దాంట్లో కూడా నాకు మేముండే స్టేట్కి ఫ్లోరిడాకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఫస్ట్ టెంపరేచర్స్ లైక్ వేడి ఉంది. చాలా మంది చెప్పినట్లు ఉడకపోస్తుంది అన్నారు. మేబీ నేను బయట అంతా తిరగలేదు కాబట్టి నాకు అంత అర్థం కానట్టుంది. బట్ వేడి అయితే ఉంది, మంచినే ఉంది. కాళ్ళ లోపలికి కూడా ఇట్లా వేడి వస్తుంది. అండ్ బయట చూస్తుంటే నాకు కొంచెం ఇండియాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అపార్ట్మెంట్స్ అయితే ఇండియాలో ఉన్న కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మన దగ్గర వేరేలా ఉంటాయి కదా అపార్ట్మెంట్స్. ఇక్కడ కలర్ఫుల్ ఉన్నాయి. సో మా దగ్గర అన్ని ఒకటే కలర్ లో ఉంటాయి. సో ఇక్కడ కొంచెం మంచిగా ఉన్నాయి. అండ్ కొత్త కన్స్ట్రక్షన్ అయ్యే అపార్ట్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి. అండ్ ఇంకా అన్ని పామ్ ట్రీస్ ఉన్నాయి. మనం తాటి చెట్లు అంటాం కదా, కానీ హైట్ పొడుగ్గా లేవు, చిన్నగా ఉన్నాయి. పపాయ చెట్టు హైట్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. సో చాలా కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది. ఇండియన్ స్టోర్కి వెళ్దాం అనుకున్నాము, కాకపోతే అది ఇంకొంచెం దూరంలో ఉంది. ఈ రోజు కొంచెం ట్రావెలింగ్ కష్టం. నేను తిరగొచ్చు, వరుణ్ కొంచెం కష్టం కాబట్టి మేము జస్ట్ వాల్మార్ట్కి వెళ్ళి కొన్ని సామాన్లు తీసుకుందాం అనుకుంటున్నా. అట్లీస్ట్ కొంచెం పప్పన్న చేసి తిందాం అనుకుంటున్నాము. సో యా, ఇప్పుడు వచ్చింది కొంచెం మా ఆయన ఫేస్లో నవ్వు. సో యా, షాపింగ్ అంతా చేసేసుకొని ప్లేస్కి రిటర్న్ అయిపోతున్నాం. రిటర్న్ కాదు, సారీ నాట్ టు దట్ నైట్ మేర్, బట్ యా కొత్త ప్లేస్కి వెళ్తున్నాం. నేను ఉప్పు తెచ్చుకోలే, పప్పు కారం మసాలాలు తెచ్చుకున్నా. సో వెజిటేబుల్స్ ఇంకొన్ని ఏంటది ఫుడ్ ఐటమ్స్ తీసుకొని ఇంటికి వెళ్తున్నాం. హోప్ఫుల్లీ ఈ ప్లేస్ బాగుంటుంది అని. ఫైనల్లీ కొంచెమన్నా మా వరుణ్కి నచ్చిన ప్లేస్కి వచ్చినందుకు హ్యాపీగా ఉన్నా. ఫస్ట్ ఇల్లంతా పోయి చెక్ చేసుకున్నాడు అనమాట. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడో చూడండి. ఏం చేస్తున్నావు వరుణ్? నాకు యాక్చువల్లీ లైట్ ఇంపార్టెంట్ అనమాట. సో లైట్ వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటున్నారు. సో మనం బయట కొంచెం కూర్చోవడానికి ప్లాస్టిక్ చైర్స్ వేసినారు కానీ బాగుంది. దీస్ కౌచెస్ ఆర్ ఆల్సో నైస్. యా, కొంచెం కోజీ నైస్ ప్లేస్ కదా. లైట్ వస్తుంది, బెటర్ దాన్ వాట్ వీ వర్ స్టేయింగ్ 100 times యాక్చువల్లీ. ద ఏరియా కూడా మంచిగా ఉంది అండ్ గేటెడ్ ఉంది. కిచెన్ ఇది, లాండ్రీ కూడా ఉంది. మనం నిన్న వెళ్ళిన దాంట్లో లాండ్రీ లేకుండే. అండ్ దర్ ఇస్ అ స్పేషియస్ వాష్రూమ్ టూ. బెడ్రూమ్ కూడా నీట్గా ఉంది. ఐ గెస్ క్లాజెట్ కూడా ఉంది. సో బట్టలన్నీ కూడా పెట్టుకోవచ్చు. యా, పెద్ద క్లాజెట్ ఉంది. వాట్ సే వరుణ్, హ్యాపీ?
సో ఇంకా ఫస్ట్ లైక్ కార్ అంతా అన్లోడ్ చేసేసి ఏదైనా వంట చేసుకొని నేను మీతో మాట్లాడతా. అప్పటి వరకు మేబీ మాట్లాడుకోవచ్చు. ఎంత చేసినా మన ఇండియన్ ఫుడ్ తింటేనే కదా, ఇంటి ఫుడ్ తింటేనే కదా అది కూడా. సో పప్పు అయితే అయిపోయింది, కొంచెం వాటర్ అయింది. ఇండక్షన్ స్టవ్ మీద నాకు అర్థం కాలేదు బేసిక్గా, బట్ నెక్స్ట్ టైం నుంచి ఇంప్రూవ్ చేస్తా. బట్ దగ్గరికి అయిపోతుంది ఎట్లయినా కదా. ఆకలిస్తున్నట్టుంది, తినేసిలే. నేను వీడియో తీసి డిస్టర్బ్ చేయనులే. గుడ్ చాయిస్. సో డే 1 షూట్ చేయలేకపోయినా కానీ డే 2 అయితే షూట్ చేస్తున్నా. అండ్ ద థింగ్ ఈజ్, నిన్న మంచిగా ఫార్మల్స్ వేసుకొని వెళ్ళిన. అయితే నేను ఏ డాక్టర్ కింద అయితే వర్క్ చేస్తున్నాను, వర్క్ కాదు యాక్చువల్లీ రొటేట్ చేస్తున్నాను. దానికి కరెక్ట్ టర్మ్ రొటేట్ అని అంటారు. సో ఆ డాక్టర్ లైక్ ఫార్మల్స్ ఏం వేసుకోక్కర్లేదు, మంచిగా స్క్రబ్స్ వేసుకొని స్పోర్ట్స్ షూస్ వేసుకొని రా, రోజంతా తిరుగుతూనే ఉంటాము, సో కొంచెం నీకు కూడా కంఫర్టబుల్ ఉంటుంది అని చెప్పినాడు. సో ఈరోజు స్క్రబ్స్ అండ్ స్పోర్ట్స్ షూస్ వేసుకొని యూర్ గోయింగ్. నిన్ననే తీసుకున్నాం, మొన్న తీసుకున్నాం కదా, మొన్న ఈవినింగ్ తీసుకున్నాం కదా స్క్రబ్స్. సరే ఓకే, నన్ను రోస్ట్ చేద్దామని అయితే ఫిక్స్ అయినావు కదా. చలో. లేకి జోక్ వరుణ్, లేకి జోక్. నువ్వు ప్రతిసారి దీనంతా చెత్త జోక్ వేయను అనుకున్నప్పుడల్లా నువ్వు యూఆర్ స్టూపింగ్ లో. సో ఓకే, లెట్స్ గో. ఇంకా వరుణ్ నన్ను డ్రాప్ చేయడానికి వస్తున్నారు. నైట్ డ్రెస్ లో ఉన్నాడు, షూట్ చేయొద్దు అంటున్నాడు. వెళ్దాం. డ్రెస్ మార్చుకో వరుణ్ అంటే నేనేం హాస్పిటల్ లోపలికి రావట్లేదు కదా అంటే, హాస్పిటల్కి కిలోమీటర్ దూరం ఉందామని ట్రై చేస్తాడు. బట్ డాక్టర్ని ఎట్లా పెళ్లి చేసుకున్నాడో ఏమో. How was it? How was your day, Varun? It's okay. మిస్ అయినావా నన్ను? ఇన్ని రోజుల తర్వాత ఇంట్లో నేను లేకుండా ఉన్నాను కదా. మిస్ అవ్వలేదా? ఎందుకు? అదేం సాడిజం రే. ఎందుకు మిస్ అవ్వాలి నన్ను? ఎందుకు అవ్వాలి? అవ్వాలంతే, అవ్వాల్సిందే. సో హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసిన, మస్తు టయర్డ్ ఉన్నా, అసలు వండే ఓపిక కూడా లేదు. వరుణ్ హీస్ బిజీ విత్ హిస్ మీటింగ్స్. సో అప్పటి వరకు కొంచెం లైట్గా ఏదన్నా తిని తర్వాత ఫుడ్ ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నాము. రేపటి నుంచి హ్యాండిల్ చేయాలి, బట్ ఈరోజు అయితే అసలు అవ్వట్లేదు. వాట్ ఇస్ దిస్ వరుణ్? మంచిగా చిల్ అవుతున్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్. నాకు కుళ్ళు వస్తుంది నేను చూస్తే, ఒక్కటే రోజు పోయినా కానీ. కుళ్ళు వస్తుందమ్మా నీకు? నా డే చెప్తాను. పొద్దున్న లేచిన నువ్వు రెడీ అయ్యేంత వరకు నేను వెయిట్ చేయాలి, నేను రెడీ అయ్యేంత వరకు నువ్వు చెయ్యవు. పోవాలా నేను డ్రాప్ చేయనీకే. పోయేటప్పుడు మంచిగా బానే ఉంటది, ఎండ ఉండదు. వచ్చేటప్పుడు మాత్రం ఎండ మొఖానికి కొడుతుంది నాకు. పోవడానికి అరగంట, రావడానికి అరగంట, గంట అయిపోయింది. కరెక్ట్ ఫ్రెష్ అవుదాం అనేసరికి ఆఫీస్ కాల్స్ వస్తున్నాయి. దాంట్లో మళ్ళీ అట్లనో ఇట్లనో టైం తీసుకొని ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కాల్స్ తీసుకొని మళ్ళీ కరెక్ట్ ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్న టైంలో నీ మెసేజ్ వస్తాయి టింగ్. అయితే నీకోసం ఒక పని చేస్తా. పొద్దున నాకన్నా ముందు నువ్వు తొందర లేవు, లేచి రెడీగా అప్పుడు ఆఫీస్ అన్ని కరెక్ట్ గా సెట్ అవుతాయి కదా. నీ ముఖం సెట్ అయితే నేను బయటనే కూర్చొని చదువుకుంటుండే, బట్ వరుణ్ లోపల ఉన్నాడు. కొంచెం అన్న ఈ రోజులో టైం స్పెండ్ చేయలేదు, సతాయించలేదు వరుణ్ అని చెప్పేసి నేను వచ్చి నీ డైలీ డోస్ ఆఫ్ డైలీ డోస్ ఆఫ్ సతాయించడం జరగాల్సిందే. సో అదే చేయడానికి వచ్చిన బేసిక్గా, కాకపోతే ప్యారలల్గా చదువుకోవాలి కూడా. ఎవరు కొట్టినారు? నేను చంపితే లాభ వచ్చింది. చాక్లెట్ తింటున్నా. నేను ఎవరో కొట్టినారేమో అనుకుంటున్నా. ఛాన్స్ వేరే వాళ్ళకి ఇస్తావారా? నేను కొడతానా వారు? మేము ఫ్లోరిడాకి స్టార్ట్ అయినాక వెళ్ళిన ఇల్లు అయితే చాలా దారుణంగా ఉండే.
బట్ మేము షిఫ్ట్ అయినాక నుంచి లైక్ ప్రశాంతంగా ఉంటున్నాము. ఇక్కడ మేము తీసుకున్న అంటే కొత్త ఇంటికి షిఫ్ట్ అయినాం కదా, అది చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. అండ్ వాక్కి వచ్చినాము. సో నేను మాట్లాడేటప్పుడు మీకు బర్డ్ సౌండ్స్ వినిపిస్తుంటాయి. అసలు అవి వింటుంటే ఎంత ప్రశాంతంగా ఉందో. అండ్ ఈవినింగ్ ఇట్లా వాక్స్కి వచ్చినాము. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఐ షో యూ. ఈ లేక్ వ్యూ ఎంత మంచిగా ఉంది కదా. సో ఈవినింగ్ ఇట్లా మంచిగా ఇట్లా లేక్ సైడ్ వచ్చి వాకింగ్ చేస్తుంటే ప్రశాంతంగా ఉంది. పొద్దునంతా కొంచెం కష్టపడ్డది కూడా ఏమి అనిపించట్లేదు. ఏమంటావు వరుణ్? అండ్ ఇక్కడ ఉన్న ఇల్లులు అయితే కలర్ఫుల్ ఉన్నాయి. పింక్, ఎల్లో, బ్లూ. యా, మంచిగా వెకేషన్ వైబ్స్ వస్తున్నాయి. నువ్వు మంచిగా కనిపిస్తున్నావు వీడియోలో. నేనే ఇట్లా మంచిగా అలా ఫుల్గా కనిపిస్తున్నా. పనుకొని లేస్తా. సో 2 days అయింది వచ్చి. అండ్ హాస్పిటల్కి కూడా వెళ్తున్నా. సో మంచిగా అవుతుంది అన్నీ. ఇప్పటి వరకు అయితే బాగానే అవుతున్నాయి. సో లెట్స్ సీ ఇంకెక్కడి వరకు వెళ్తుందో. అండ్ పొద్దున సాయంత్రం వరుణ్ డ్రాప్ పికప్కి సరిపోతుంది. పాపం చాలా కష్టపడుతున్నాడు. ఎండ అయితే చాలానే ఉంటుంది, బట్ ఈవినింగ్స్ ఇట్లా మంచిగా ఉంది వాకింగ్ చేయడానికి. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. ఐ హోప్ మీకు వ్లాగ్ నచ్చింది అని చెప్పి. ఒకవేళ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్కి పుష్ వస్తుంది. మాకు కూడా కొత్త వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.